ప్రజా తీర్పు కావాలి అంటే ఎవరైతే వైఎస్ భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డి వీళ్ళందరూ సహకరించట్లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ముందు వాళ్ళ అధికారం పోవాలి. వాళ్ళు వాళ్ళు ఎదుటి వాళ్ళని మేనేజ్ చేసుకునేటట్టుగా ఉండాలి. అలా చేయాలి. కాబట్టి ప్రజా తీర్పు కావాలి. అంటే వైసీపీకి ఓటు వేయొద్దు అని ఆయన చెప్తున్నట్టుగా అనిపిస్తుంది సార్. నేననేది ఓటు ఎయ్యొద్దు, ఎయ్యాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయకూడదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా, నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చిందా లేదా, ఇండస్ట్రియలైజేషన్ అయిందా లేదా, రాష్ట్రంలో రోడ్లన్నీ శుభ్రంగా ఉండయా లేదా, తర్వాత నీటి వసతులు బాగుండయా లేదా, తర్వాత ఇవన్నీ ఉంటాయి క్రైటీరియా. ఓటు అనేది ఏదో నీకు అన్యాయం జరిగింది, చాలా కుటుంబాలకు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అంటే నీకు న్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల ప్రజలకు న్యాయం జరిగినట్టేనా? ఇవాళ మీ అన్న పెట్టినటువంటి తీవ్రమైన కేసులు, ఎస్సీ అట్రాసిటీ కేసులు, శిరోమండం కేసులు, డోర్ డెలివరీ కేసులు, తల్లులందరూ గర్భశోకం కదా, కడుపు కోత కదా. ఎస్సీల అచ్చెన్నని ఎందుకు చంపారు? తీసుకుపోయి చంపారు కదా, ఒక సంతకం పెట్టినందుకు. తర్వాత డాక్టర్ సుధాకర్ వాళ్ళ బిడ్డలకు ఏం సమాధానం చెప్తారు? ఆ న్యాయం అడగవా నువ్వు? తర్వాత నీకు శిరోమండనం కేసు జరిగింది, రాష్ట్రపతి దాకా పోయింది రాజమండ్రిలో. ఏమైంది ఆ కేసు? దాన్ని అడగవా? జల్లిపల్లి శ్రీనివాసు 5.5 సంవత్సరం జైల్లో మగ్గిరు, నువ్వు బయట తిరగతానే ఉండవు కదా. వాళ్ళ తల్లిదండ్రులు గర్భశోకం నువ్వు అవపడవా? అయ్యడగవా నువ్వు? ఏం అవపడవా నీక? అబ్దుల్ సత్తార్ నీ కడప జిల్లాలో జరిగింది. కుటుంబం ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. వాళ్ళ గురించి వాళ్ళ కడుపు కోత కదా. అదే విధంగా కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి వాళ్ళది కడుపు కోత కదా. నీదేనా కడుపు కోత? ఒక అమ్మాయి ఆయేషా మీరా చదువుకోవటానికి బి ఫార్మసీకి పంపిస్తే విజయవాడ రేపు చేసి చంపారు అమ్మాయిని. ఇప్పటి వరకు దానికి అంతకంలో పట్టుకోవాలి ప్రభుత్వం. అది కూడా జరిగింది నీ పెదనాయన గవర్నమెంట్ లో జరిగింది ఆనాడు. అది గర్భకోశం కదా. నీదొక్కడిదేనా ప్రాణం? మీ తండ్రిది ఒక్కడిదేనా ప్రాణమా? నీకు న్యాయం కావాలంటే ప్రజలందరూ నీకెందుకు సాయం చేయాలి? నీకు సహాయం చేయాల్సింది సుప్రీంకోర్టు సాయం చేయాలా, సిబిఐ ఆఫీసర్లు న్యాయం చేయాలా? పోయి కూర్చో, ఆమరణ నిరాహార దీక్ష చేయి. రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన జీవితాన్ని రాష్ట్రం కోసం ప్రణంగా పెట్టిండు. నీ తండ్రి కోసం నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేయి. భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రశ్నించు, భారతదేశంలో సిబిఐ అధికారులను ప్రశ్నించు. చేసే పని నువ్వు చేయకుండా ప్రజలు నీకెందుకు సహకరిస్తారు? ఏమన్నా మీరేమన్నా స్వతంత్రోద్యమంలో పాల్గొన్న కుటుంబమా? దేశ ద్రోహుల కుటుంబం మీది. దేశ సంపదను దోచేసిన కుటుంబం నీ కుటుంబం. ఏమి ఇచ్చారని ఈ దేశానికి? ఈ దేశ ప్రజల సంపదను దోచుకున్న కుటుంబం నీ కుటుంబం. అంతేగాని ఈ దేశానికి ఇచ్చింది ఒరగబెట్టింది ఏమి లేదు. ఏమన్నా చారిటబుల్ ట్రస్టులు పెట్టి ఏమన్నా ప్రజలకు న్యాయం చేశారా? ఏం చేశారు ఈ దేశానికి నీ కుటుంబం? ఈ దేశానికి ఏం చేసింది? పుచ్చలపల్లి సుందరయ్యలాగా స్వతంత్రోద్యమంలో బాలికలుగా ఈ దేశానికి ఏమన్నా స్వతంత్రం తెచ్చావా? తరిమిళ్ళ నాగిరెడ్డి లాగా ప్రజలకు సేవ చేశావా? టంగుటూరు ప్రకాశం పంతుల దాకా ప్రజల పక్షాన పోరాడావా? ఏం చేసిందమ్మా నీ కుటుంబం ఈ దేశానికి? ఈ దేశ ప్రజల సంపదను దోచుకోవటం తప్ప మీడియా వాళ్ళకి పని బాట లేకుండా చూపించుకుంటారు. ఆ అమ్మాయికి చిత్తశుద్ధి ఉండి విఘ్నత ఉంటే రామ్లీల మైదానంలో కూర్చోమనండి, న్యాయ వ్యవస్థను ప్రశ్నించమనండి. ఎందుకు దిగురాదో నేను చూస్తా. సిబిఐ అధికారులు ఎందుకు కదిలిరారులో నేను చూస్తా. ఈ రోజు న్యాయ వ్యవస్థ అనేది బలిచినోళ్ళకు ఒక విధంగా, పేదలకు ఒక విధంగా ఉంటుంటే, ఈ రోజు నేను వేశారు కర్నూలు ఉరిశిక్ష. ఒక అమ్మాయిని చంపి నవవధువును చంపేసినందుకు 14 రోజుల వివాహ దాంపత్యం చెప్పితే జడ్జి తీర్మానం ఇచ్చేసింది. ఏమని ఆ మాత్రం ఇవ్వలేరా? అంటే రాజ్యంలో ఉండేది, రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళకి ఒక విధమైనటువంటి రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. నీ ఒక్కదానికే కాదు, బోలుడి మందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఆకృత్యాలకు బలైన కుటుంబాలు ఈ రోజు మీ అన్న ఎక్కిన కానించి కొంతమంది గ్రామాలను వదిలేసి తెలంగాణలో బతుకుతారు. వాళ్ళ కన్నీటి గాథలు నీకేమన్నా తెలుసు? నువ్వు డాక్టర్వి, ఎక్కడైనా బతకగలవు. వాళ్ళు ఊళ్ళో బతకలేక మీ అన్న పెట్టే చిత్రహింసలకి ఊళ్ళను వదిలేసి బంగారు పంటలు పండే భూములు వదిలేసుకొని పంటల తోటలు ఎత్తుకొని పోయి దేశంలో ఎక్కడెక్కడో బతుకుతున్నారు మీ అన్న దెబ్బకు భయపడిపోయి. నీకు అన్యాయం జరిగితే ప్రజలు నీ పక్షాన్ని ఎందుకు పడా? నీ అక్కడ ఒక హత్య జరిగింది. ఆ హత్య జరిగినప్పుడు దానికి సిబిఐ అధికారులు న్యాయస్థానం సమాధానం చెప్పాలా. ప్రజలకేం పని? అంట ప్రజలకు సంబంధమే లేదు. ఆ అమ్మాయి చెప్పాలి ఏంటంటే, నువ్వు బహిరంగంగా ఈ రోజు కూడా ఉచ్చరించటంలా నీ కుటుంబంలో జరిగిన సంఘర్షణ, నీ కుటుంబ భాగ పంపకాల్లో, నీ కుటుంబంలో రాజ్యాధికారంలో జరిగినటువంటి హత్య అది ప్రపంచమంతా జరిగింది. దాన్ని గతంలో ఉన్నటువంటి నారాసుర రక్త చరిత్రని నీ పేపర్లోనే రాసుకున్నావుగా. ఆ రోజు నీ పక్కనే ఉండడుగా మీ అన్నగారు కూడా.
ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. అందువల్ల ఏంటంటే డాక్టర్ సునీత గారు న్యాయ వ్యవస్థని పనిచేయనప్పుడు రామలీల మైదానాల గురించి ఆమరణ నిరాహార దీక్ష చేయమని చెప్తున్నా. న్యాయస్థానం మీద పోరాటం చేయి. ఎందుకు ఎక్కే గడప దిగే గడప దిగుతుండవు? న్యాయస్థానాన్ని ప్రశ్నించు, సిబిఐ అధికారులు ప్రశ్నించు, అప్పుడు దిగొస్తుంది. అప్పుడు దాకా నీకు జడ్జిమెంట్ రానే రాదు.